man, I feel it's like a rock star. All my brothers got that gas and they always be smoking like a rock star. Fucking with me, call up on the Uzi and show up and then they shot down. My homies pull up on your back and make that thing go grata-ta-ta. Switch my way, came back in black and started saying recipes to Bon Scott. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో నా పేరు రాజేష్, మీరు చూస్తుంది నెక్స్ట్ లెవెల్ టెక్ మిన్నా ఛానల్. ఫ్రెండ్స్, అయితే మీరు వీడియో చూసారు కదా, సో వాట్సాప్ సంబంధించింది సూపర్ ఉంది కదా, నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను మీకు కూడా. సో అది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. సో కంప్లీట్ ఇది ట్యూటోరియల్ అనమాట. సో అది కంప్లీట్ గా మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్స్ లో అడగొచ్చు, నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. అండ్ అంతేకాకుండా వాట్సాప్ స్టేటసే కాకుండా సో మొబైల్ సంబంధించింది, వాట్సాప్ సంబంధించిన ఏవైనా టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలన్నా కూడా మీరు కామెంట్స్ లో అడగచ్చు అనమాట. సో నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ అంతేకాకుండా ఇక్కడ వీడియో అంటే వాట్సాప్ సంబంధించిన వీడియో ఎడిటింగ్ కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు ఏదైనా కావాలన్నా కూడా సో కామెంట్స్ లో మీరు అడగండి, తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను ఈ ట్యూటోరియల్ అనేది. సో మీరు కంప్లీట్ గా ఈ వీడియో చూడండి. సో వీడియోకి వెళ్లే ముందు ఎవరైతే వీడియో చూస్తున్నారో కొంచెం లైక్ చేసి ఈ వీడియోని సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంది నా వీడియోస్ అయితే చూడట్లేదు, కొంచెం చూసి కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియో ఎడిటింగ్ ఎవరైతే ఇష్టపడతారో, వాట్సాప్ స్టేటస్ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ఎవరైతే చూస్తారో, సో నేను ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చే ట్రెండింగ్ వీడియో ఎడిటింగ్ సంబంధించిన వాట్సాప్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కటి వీడియో ఎడిటింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి నేను మీకోసం తయారైతే చేస్తున్నాను, క్రియేట్ అయితే చేస్తున్నాను అనమాట. సో దానికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొంచెం ఈ వీడియోని ఎండ్ వరకు చూసి కొంచెం లైక్ అయితే చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. సో కొంచెం మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ డైలీ మీకు అప్లోడ్ చేస్తా, ఫ్రీగా నేను అప్లోడ్ చేస్తా. సో నాకు తెలిసి నేను అప్లోడ్ చేసేది కావచ్చు, లేకపోతే నేను చేసే కంటెంట్ కావచ్చు, నాకు తెలిసి ఎవరు చేయట్లేదు అనమాట. సో యాప్స్ గురించో లేకపోతే వేరే ఏవో పిచ్చి పిచ్చి వీడియో చేస్తున్నారు. సో నేను మీకు హెల్ప్ అయ్యేవి ట్యూటోరియల్స్ నేను మీకోసం క్రియేట్ అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం సపోర్ట్ చేసి మీరు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. మరి ఆలస్యం కూడా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, అయితే వీడియోకి వెళ్లే ముందు ఈ వీడియో మీరు చూసారు కదా, సో దానికి సంబంధించిన ప్రతి ఒక్క టెంప్లెట్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అనమాట. సో ఆ లింక్స్ మీరు క్లిక్ చేసేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకుంటారా, లేకపోతే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత డౌన్లోడ్ చేసుకుంటారా అన్నది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మీరు మొత్తం ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ మీరు ట్రై చేయండి, ఓకేనా? సో దీనికోసం మనం చేయాల్సిన పని ఏంటంటే, సో మనము కైన్ మాస్టర్ ఉంది కదా, సో ముందుగా మనం కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ముందుగా ప్లస్ బటన్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయాలన్నమాట. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ 16:9 అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము మీడియా ఫైల్లోకి వెళ్ళాలి. సో మీడియా ఫైల్లోకి వెళ్ళిన తర్వాత మనము ఏవైతే డౌన్లోడ్ చేసామో సో ఆ డౌన్లోడ్ చేసినవన్నీ డౌన్లోడ్ ఫైల్స్లో ఉంటాయన్నమాట. సో అందులోకి వెళ్ళేసి అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు డౌన్లోడ్ ఫైల్ ఫస్ట్లోనే ఉంటుంది అనమాట. సో దానిలోకి వెళ్ళేసి ఇక్కడ మనము డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ అనేది ముందుగా మనం టెంప్లెట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూసారు కదా, సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనము ఏం చేయాలంటే, మనము మీ హీరో ఫోటో కావచ్చు, లేకపోతే హీరోయిన్ ఫోటో కావచ్చు, లేకపోతే మీ ఫోటో కావచ్చు, లేకపోతే మీ యొక్క లవర్ ఫోటో కావచ్చు, సో అది యాడ్ చేసుకోవాలన్నమాట. సో కావాలంటే మీ ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ లేయర్కి వెళ్ళాలి, ఇక్కడ లేయర్స్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఒక్కసారి ఇది స్టాప్ చేసుకొని సో లేయర్లోకి వెళ్దాం. సో వెళ్ళిన తర్వాత మీడియా ఫైల్లోకి వెళ్ళిన తర్వాత మీకు సంబంధించిన ఫోటో అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో నేను నా ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నా ఫోటో ఒకటి ఎక్కడ ఉంది, ఓకే, ఈ దీంట్లోకి వెళ్ళేసి నా యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడనే మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అనమాట. సో కొంచెం ఎడిటింగ్ అనేది ఇక్కడ క్రోప్ అనేది చేస్తూ ఉండాలన్నమాట.
తగ్గట్టు దాంట్లోకి కరెక్ట్గా బాక్స్లో కరెక్ట్గా ఇన్సర్ట్ అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకు క్రోప్ బటన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మాస్క్ అని ఉంది కదా, సో దాన్ని మీరు ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేసి సో ఇక్కడ మనకు బాక్స్ టైప్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేసేసుకొని సో ఇప్పుడు దాని మీదనే ఫోటో మీద క్లిక్ చేసేసి సో ఈ విధంగా ఉన్నాయి కదా సో కార్నర్స్, సో వాటిని మనం కిందికి మెల్లగా సెట్ చేసుకోవాలన్నమాట, క్రోప్ చేసుకోవాలి మన యొక్క ఫోటోని. ఇప్పుడు నేను చేస్తున్నా చూడొచ్చు. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు ఆ విధంగా చేసుకోండి. సో మీ యొక్క ఫోటో కావచ్చు, మీ హీరో ఫోటో కావచ్చు, ఎవరిదైనా సో ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఎడిటింగ్ అనేది. సో మీరు మళ్ళీ దీనికోసం మీరు ప్రీమియర్లోకి వెళ్ళేసి ఎఫ్సిపిలోకి వెళ్ళేసి చేయాల్సిన అవసరం లేదు. సో చాలామందికి చాలా ఉంటాయన్నమాట. సో నాకు కూడా చాలా ఇలాంటి డౌట్స్ ఉండేవి అన్నమాట. సో వీళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది సో నాకు కూడా చాలా డౌట్స్ ఉండేవి అన్నమాట. సో డౌట్స్ ఉన్నప్పుడు నాకు ఎవరు చెప్పేటోళ్ళు కాదు. సో కాబట్టి సో నాకు కూడా నాలాగానే చాలామందికి డౌట్స్ కూడా ఉంటాయి కదా, సో అరే వీళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది. సో నాకు కూడా అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో అలాంటి వాళ్ళు కొంచెం ఉంటారు కదా చాలామంది, సో అలాంటి వాళ్ళకు హెల్ప్ అవుతాయి అన్న ఉద్దేశంతో సో ఇలాంటి ట్యుటోరియల్స్ అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కొంచెం సపోర్ట్ చేయండి. సో సూపర్ వచ్చింది కదా, బాబా సూపర్ వచ్చేసింది. సో ఇంకా కొంచెం సెట్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం మళ్ళీ ఒకసారి సెట్ చేద్దాము. ఈ కార్నర్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కార్నర్స్లో కరెక్ట్గా సెట్ కాలేదు. సో అది కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట. సో అది ఒక్కటే నాకు వచ్చింది. సో ఇప్పుడు మొత్తము కరెక్ట్గా సెట్ చేసుకుందాం ఇప్పుడు. సో మీకు ఇక్కడే కష్టం అయిపోతుంది అనమాట, కొంచెం చూసుకోవాలి. సో ఫస్ట్ టైం ఒకవేళ మీరు చేస్తే కనుక కొంచెం కష్టపడాలి. సో తర్వాత ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇది సెట్ కాలే, కొంచెం జూమ్ చేసుకొని సో ఇప్పుడు చేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది నాకు తెలిసి. అలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా సెట్ అయినట్టుంది. ఇక్కడ క్లోజ్ చేసుకొని కిందికి అనుకోవాలన్నమాట. మనకు అంటే చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంటుంది అనమాట, ఈజీగా ఉంటుంది. సో ట్రై చేయండి. ఓన్లీ మీ ఫోటోనే కాకుండా మీరు హీరో ఫోటో కావచ్చు, లేకపోతే మీ యొక్క ఎవరి ఫోటో కావచ్చు పెట్టుకోవచ్చు అనమాట. సో కంప్లీట్గా అయితే అయిపోయింది. సో అయిపోయింది కదా. ఇప్పుడు ఆ ఫోటో మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసేసి ఇక్కడ మనకు ఫేడ్ అవుట్ ఇచ్చేయాలన్నమాట. ఇక్కడ ఫేడ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఫేడ్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇది కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఎండింగ్ది కూడా ఉంటుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేయాలి. సెట్ అయింది. సో ఎండ్ది కూడా మనం ఫేడ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా. సో అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఇంకొక టెంప్లెట్ కూడా ఉందన్నమాట. సో దాన్ని కూడా మనం యాడ్ చేయాలి. సో దానికోసం మనము లేయర్లోకి వెళ్ళాలి. సో లేయర్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి ఇప్పుడు మనం లేయర్లోకి వెళ్దాము. సో మీడియా ఫైల్లోకి వెళ్ళేసి ఇంకొక ఫైల్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. సో దాన్ని కూడా మీరు యాడ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసింది కదా. వచ్చేసిన తర్వాత సో ఇక్కడ మనకు కటర్ పక్కన ఒకటి ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత దాని పక్కన ఉంది కదా బాక్స్ టైప్, సో దాని మీద క్లిక్ చేయండి. ఇది ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ వీడియో మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము కిందికి వచ్చేయాలన్నమాట. బ్లెండింగ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఉంది కదా, సో బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వచ్చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మనకు లైట్ నేన్ అని ఉంటుంది అనమాట. ఓకేనా. సో వచ్చింది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మొత్తము చూడొచ్చు మీరు ఎట్లా వస్తుందో. ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తా. వావ్, సూపర్ సెట్ అయింది. సో సూపర్ వచ్చింది కదా. సో ఈ విధంగా మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా బాగుంది కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చుతుంది. సో నాకు తెలిసి
ఈ విధంగా చాలా తక్కువగా, అంటే తెలుగులో చాలా తక్కువ మంది చేస్తున్నారు. సో ఈ విధంగా ఎడిటింగ్ చూపించడం, ఏదో యాప్స్ గురించి చెప్తున్నారు చాలామంది. సో అలా కాకుండా నేనైతే కొంచెం వీడియో ఎడిటింగ్, సో అంటే చాలామందికి టిక్టాక్లో కావచ్చు, లేకపోతే ఇలాంటి టిక్టాక్లో ఎక్కువ చేస్తున్నారనమాట. సో మన దగ్గర కంటే సో నార్త్ వాళ్ళు ఎక్కువగా టిక్టాక్లో ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు. సో వాళ్ళు కామెంట్స్లో అడుగుతుంటారు అనమాట, ఇది ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది అడుగుతుంటారు అనమాట చాలామంది. సో కానీ అవి దానికోసం ఎలాంటి వీడియోస్ అయితే ఉండవు అనమాట. సో అందుకోసమే నేను ఈ వీడియోస్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ విధంగా చేయడం మన తెలుగు వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళు కూడా చేస్తారన్న ఉద్దేశంతో సో ఇలా స్టార్ట్ చేశాను అనమాట. సో నాకు తెలిసి మీ అందరికి నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో కూడా, మీ అందరితో, మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో, ప్యాషన్ ఉంటుందో, సో వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు షేర్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో చాలామంది ఇలాంటి అంటే కొంచెం షేరింగ్ అనేది చేయట్లేదు. సో నాకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ నాకు చాలా తెలుసు ఫ్రెండ్స్. సో అవన్నీ నేను మీకోసం షేర్ చేస్తాను, ఫ్రీగా షేర్ చేస్తాను. సో మీరు చేయాల్సిన పని అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం ఈ వీడియోని మొత్తం చూసి కొంచెం లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడమే. సో అది ఆ ఒక్క విషయం మీరు చేస్తారని అనుకుంటున్నాను. సో మీరు చేస్తే, కొంచెం నాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం డైలీ నేను మీకోసం తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, మీ అందరికి నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇంతే గైస్. సో ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీ స్మైలింగ్, బాయ్, జై హింద్. అయ్యో సారీ ఫ్రెండ్స్, దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఇక్కడ మనం దాని మీద క్లిక్ చేసేసి, సో ఇక్కడ మనకు FHD 1080p అండ్ 30 అని చెప్పేసి మనము సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఎక్స్పోర్ట్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈజీగా మన యొక్క వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో బాయ్ మరి. ఓకేనా? ఉంటా. బాయ్.